ఈ అవినీతి చూసి మొక్కలు కూడా సిగ్గుతో తల వంచుకుంటాయి. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీఎల్ పిలిచిన టెండర్లు చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. మరి విజయవాడలోని రామవరపాడు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు సాఫ్ట్ స్కేపింగ్ గ్రీనరీ నిర్వహణ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా టెండర్లు పిలిచింది. 2025-26 సంవత్సరానికి ఈ పనుల నిర్వహణ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోటి టెండర్లు పిలవటం చూసి కొంతమంది అధికారులు కూడా షాకు గురయ్యారనే చెప్పొచ్చు. రామవరపాడు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మధ్య దూరం దగ్గర 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తానికే ఏకంగా అంచనా విలువను 799 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అంటే దగ్గర 8 కోట్ల రూపాయలు. ఇది చాలా ఎక్కువని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి వ్యాఖ్యానించారు. సాఫ్ట్ స్కేప్ అంటే చిన్న చెట్లు, పొదలు, పువ్వులు, పచ్చిక బయలుతో సహా అన్ని మొక్కలు ఉండే ప్రాంతం. ఎంత ఖరీదైన మొక్కలు పెట్టినా కూడా, ఎంత అద్భుతంగా చేసినా ఇంత వ్యయం మాత్రం కాదనేది ఎక్కువ మంది అధికారులు చెప్తున్న మాట. ఇది ప్రజాధనం దోపిడీకి ప్లాన్ తప్ప మరొకటి కాదని కొంతమంది అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అదేమి విచిత్రమో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించినా కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ అధికారైన లక్ష్మీ పాదసారథికే దక్కుతుంది. చంద్రబాబు ఫస్ట్ టర్మ్లో అదే జరిగింది. ఇప్పుడు రెండో టర్మ్లో కూడా సేమ్ ఆమెకే ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఫస్ట్ టర్మ్లో కూడా ఆమె ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్న సమయంలో కూడా మొక్కల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కేవలం 500 రూపాయలు ఖరీదు చేసే దేవగన్నేరు మొక్కల కోసం ఏకంగా 2800 రూపాయల ధర నిర్ణయించడం అప్పట్లో కూడా దుమారం రేపింది. చంద్రబాబు ఫస్ట్ టర్మ్లో కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ మొక్కల స్కామ్ను చూసి భయపడి ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కూడా తన ఉద్యోగాన్ని మానుకొని వెళ్ళిపోయారు. ఇదంతా కూడా అప్పట్లో అంటే 2018 సెప్టెంబర్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు లక్ష్మీపాద సారథ్యంలోని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సాఫ్ట్ స్కేపింగ్ గ్రీనరీ నిర్వహణ పేరుతో అడ్డగోలు ధరలు నిర్ణయించి పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పించబోతున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు అమరావతి టెండర్లలోనే భారీ ఎత్తున గోల్మాల్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా సాఫ్ట్ స్కేపింగ్ గ్రీనరీ నిర్వహణ కోసం కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడం దుమారం రేపుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.